కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధోని ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు ఈ ఘోరమైనటువంటి యాక్సిడెంట్లో మరణించారు. అయితే మరో ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యారు. మృతులంతా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. గొల్లరహట్టి గేట్ దగ్గర ఓమ్ని కారును ఢీకొట్టింది వేగంగా వెళ్ళినటువంటి వీళ్ళు వెళ్తున్న ఇన్నోవా కార్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. ముగ్గురు కూడా స్పాట్లోనే మరణించారు. అయితే ఇక్కడ ఒక నిజంగా విషాదకరమైనటువంటి సంఘటన ఏంటనంటే, ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి తల్లిదండ్రి ఇక్కడే ఉంటారు. తన చిన్న కూతురు సౌమ్య, గజేశ్వర్ రెడ్డి చిన్న కూతురు సౌమ్య సింగపూర్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంది. అటు సౌమ్య కుటుంబం రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ ఇక్కడ దిగిన తర్వాత వచ్చి రాగానే ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఊటీ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలు సందర్శనలకు వెళ్ళారు. ఈ నలుగురు అక్కడి నుంచి వచ్చినటువంటి నలుగురు పిల్ల పాప భార్య భర్త అందరూ. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇద్దరు, గజేశ్వర్ రెడ్డి ఆయన భార్య ఇద్దరు కూడా అంతా కలిసి తిరిగి వచ్చారు. ఇంకో గంట సేపు అయితే వాళ్ళు తిరిగి అధోనికి చేరుకుంటారు. 1-2 గంటల్లో తిరుగు ప్రయాణం అవుతూ ఇంటికి కూడా అంటే ఎయిర్పోర్ట్లో సింగపూర్ నుంచి వచ్చి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇక ఇంకో 1-2 గంట సేపట్లో అధోనికి చేరుకోబోతున్నారు అనే క్రమంలో కర్ణాటక దగ్గర గొల్లరహట్టి గేట్ దగ్గర ముందుగా వెళ్తున్నటువంటి ఒక ఓమ్ని వ్యాన్ని వెనకాల నుంచి వెళ్ళిపోయినటువంటి ఈ ఇన్నోవా కార్ వేగంగా ఢీకొట్టింది. దీంట్లో ముందు భాగంలో కూర్చున్నటువంటి అల్లుడు రవికుమార్ అండ్ తన కొడుకు చరిత్ ఇద్దరు కూడా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోయింది ముందు. ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అటు వెనకాలే కూర్చున్నటువంటి గజేశ్వర్ రెడ్డి అండ్ గజేశ్వర్ రెడ్డి భార్య ఇందిరమ్మ, ఆ తర్వాత కూతురు సౌమ్య, ఇద్దరు కూతురు సౌమ్య, ముగ్గురు కూడా స్పాట్లోనే మరణించారు. ఇక వెనకాలే కూర్చున్నటువంటి ఈ సౌమ్య కూతురు చార్వి, తనకు కూడా వెన్నుముక విరిగిపోయి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ దృశ్యాలు అక్కడ చూస్తే, డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మీకు ఆ విజువల్స్ చూపించలేకపోతున్నాను, బట్ ఆ సంఘటన చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టాల్సిందే. గజేశ్వర్ రెడ్డి, ఇందిరమ్మ, సౌమ్య, చార్వి, చరిత్, రవికుమార్ వీరంతా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అనుకోని ఒక సంఘటన, ఒక ప్రమాదం రూపంలో వీరిని వెంటాడింది. విదేశాల్లో నుంచి వచ్చి సరదాగా తల్లిదండ్రులతో అలా ఆలయాలు తిరిగి వద్దాము, కొంత ట్రిప్ వేద్దామని చెప్పి ట్రిప్ కాస్త తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇంకో 1-2 గంట సేపట్లో ఇంటికి కూడా చేరుకునేవారు. ఈ క్రమంలోనే అక్కడ స్పాట్లో మరణించారు. సో ప్రజెంట్ ఆ సంఘటన తన కళ్ళెదుటే తన భార్య అత్తామామలు అలా చనిపోవడం, తన కూతురు చార్వి కూడా ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుండడంతో తండ్రి రవికుమార్ అంటే గజేశ్వర్ అల్లుడు రవికుమార్ ఏడిచినటువంటి ఆ తీరు ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సో ప్రజెంట్ అక్కడ జరిగిన సంఘటన ఒక్కసారిగా ఈ కుటుంబంలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనని, విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. సౌమ్య, గజేశ్వర్ అండ్ ఇందిరమ్మ అందరూ కూడా స్పాట్లోనే చనిపోతే అల్లుడు రవికుమార్ అండ్ చరిత్ రెడ్డికి చాలా స్వల్పంగా ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. అండ్ మనవరాలు చార్వికి మాత్రం చాలా తీవ్రంగా గాయాలయ్యి ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే ప్రజెంట్ వాళ్ళు కూర్చున్న చోట సీట్ బెల్ట్ పెట్టుకోలేదా ఏదో తెలియదు, కానీ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వలేదట. ఎయిర్ బ్యాగ్ కనుక ఓపెన్ అయ్యి ఉంటే కొంత ఆ పాపకి అండ్ సౌమ్య కూడా సేఫ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు కూడా కొంత చిన్న స్వల్ప గాయాలైనా పర్లేదు, ప్రాణాలతో బయటపడేవాళ్ళు. కానీ ఇక్కడ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అవ్వలేదు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, అనుకోని ఒక సంఘటన, సరదాగా గడుపుదామని చెప్పి చాలా రోజుల తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది ఆ కూతురు తన భార్య భర్త అండ్ పిల్లలతో కలిసి. ఎయిర్పోర్ట్లో వచ్చి రాగానే అక్కడి నుంచి డైరెక్ట్గా ట్రిప్కి వెళ్ళిపోయారు. ఇంటికి కూడా చేరుకోలేదు. ఇంకో 1-2 గంటల్లో ఇంటికి చేరుకున్నామనే లోపే ఒక చాలా దారుణమైన సంఘటనలో వారంతా చనిపోయారు. ఇప్పుడు అప్డేట్స్ ఏంటి ఈ విషయం పైన? అండ్ ప్రజెంట్ ఆ అమ్మాయి చిన్న పాప చార్వి పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఆదోని వాసులు కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదోని పట్టణంలో మరికొద్ది గంట సేపట్లో ఇంటికి చేరుకోబోతున్నటువంటి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం ఒక్కసారిగా ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆ ప్రమాదంలో ముగ్గురిని బలి తీసుకున్నటువంటి ఘటన రోడ్డు ప్రమాదం నిలిచింది. ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం యూటర్న్ లో ఉన్నటువంటి ఓమ్ని కారును ఢీకొట్టింది ఇన్నోవా కారు. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే అంటే ఇందిరా భర్త గజేశ్వర్ రెడ్డి
కుమార్తె సౌమ్య ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. 5 రోజుల క్రితం యాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే కొత్త బస్ స్టాండ్ వద్ద పౌల్ట్రీ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి గజేందర్ రెడ్డి ఈ ఎండాకాలం కావడం, దాంతో పాటు సమ్మర్ వెకేషన్స్ ఉండడంతో కుటుంబ సభ్యులతో అంతా కలిసి ఈ విహార తీర్థయాత్రకు వెళ్లాలని చూసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో